తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తామని చెప్పిన కవిత పార్టీ ఎజెండాపై కసరత్తు జరుగుతోందన్నారు. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. డాడీ మోడీ చిన్న మోడీపై తన పోరాటం ఉంటుందన్నారు కవిత. తనకెవరితోటూ రాజీ లేదన్న కవిత తన కొత్త పార్టీ సక్సెస్ అవుతుందన్నారు. పార్టీ పేరు విషయంలో అన్ని సెట్ అవుతున్నాయని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్తో తన ఇష్యూ కాంగ్రెస్ సీఎం రేవంత్ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారన్న కవిత అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన ఇష్యూ వాడుకుంటున్నారని తెలిపారు. కొత్త పార్టీ ప్రకటన ముందే జాతీయ స్థాయి నేతలను కలుస్తానని చెప్పారు. చాలా మంది జాతీయ నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. నూతన పార్టీ కార్యాలయం కోసం ల్యాండ్ చూస్తున్నామన్న కవిత తనకు బేషజాలు లేవని అందరినీ కలుపుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో తమ కొత్త పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కవిత తెలిపారు. ఉద్యమంలో పనిచేసిన యువతకు అవకాశం ఇస్తామని చెప్పారు కవిత. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ కాదు చాలా చోట్ల నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని కవిత తెలిపారు. రీసెంట్గా వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరినట్టుగా కవిత తెలిపారు.